కృష్ణారామ అంటూ కాలం గడపాల్సిన ఓ తాతయ్య చెంగు చెంగుమని పరుగులు తీస్తున్నాడు. ఎక్కడ పరుగు పందాలున్నా అక్కడ వాలిపోతున్నాడు. పరుగు పూర్తయ్యాక బోల్ట్ను తలపిస్తూ ఫోజులు కూడా పెడుతున్నాడు. ఈ తాతగారు ఈ మధ్య గిన్నిస్ బుక్లో కూడా ఎక్కారు. కొందరు 60 ఏళ్ళు మీద పడంగానే ఇక ముసల్తనం మీద పడ్డట్టు సలవడిపోతారు. ఇంకొంతమంది అయితే 70 ఏళ్ళు వచ్చిన వయసు పోరలు లెక్కనే హుషారుకుంటారు. అందరి సంగతి ఏందో కానీ జపాన్లో ఒక తాతను చూస్తే ఎవరైనా సరే పరిశాన్ అవుతారు. ఇగో ఈ తాత పేరు మియాజాకి హిడ్కిచ్. జపాన్ ఉంటాడు. ఈ తాత ఎప్పుడు పుట్టిండో ఎరికేనా? 1910లో పుట్టిండు. అంచెకి ఇప్పుడు ఈ తాతకు 105 ఏళ్ళు అన్నట్టు. ఇంత వయసు వచ్చినా ఇప్పటికి కూడా ఈ తాత గట్టిగానే ఉన్నాడు. గాయన పనులు గాయనే సొంతంగా చేసుకుంటాడు. కళ్ళకు అద్దాలు లేవు, పనులు కూడా గట్టిగానే ఉన్నాయి. ఇక ఇంకో ముచ్చట ఏం దొరికేనా? ఈ తాత గురించి జపాన్లో అందరికీ తెలుసు. ఇప్పుడు దునియా మొత్తం ఈ తాత గురించి తెలిసి వార్ని అని ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఏందో ఎరికేనా? ఎక్కడ రన్నింగ్ పోటీలు జరిగినా ఈ తాత పోయి ఆడ రన్నింగ్ పోటీలో పాల్గొంటాడు. అందరితోని పోటీవాడు ఉరుకుతున్నాడు. మంచిగా ఇంట్లో కూకొని మన్మన్లు మన్మరాళ్ళతో ఆడుకోకుండా ఈ ఉరుకుడేం తాత అంటే అస్సలు వినడు. ఎక్కడన్నా తాతలకు రన్నింగ్ పోటీలు పెడితే ఈ తాత కూడా పోతాడు. ఈ నడుమ జపాన్లో 100 మీటర్ల పోటీ పెడితే 42 సెకండ్లలో ఉరికిండు. అయితే అనుకున్నంత స్పీడ్గా కాకుండా కొంచెం స్పీడ్గా ఉరికినందుకు చాలా బాధపడ్డాడు ఈ తాత. రన్నింగ్ స్టార్ట్ చేసేటప్పుడు పేల్చే గన్ను సప్పుడు ఈ తాతకి ఇనిపించలేదట. అందుకే కొంచెం లేట్గా స్టార్ట్ చేసిండు. 2 ఏళ్ల కింద గిదే 100 మీటర్ల రన్నింగ్ పోటీలో పాల్గొని 34 సెకండ్లలో కంప్లీట్ చేసిండు. వయసు మీద పడ్డది. అందుకే ఇదివరకు ఉరికినట్లు ఉరకలేకపోతున్నా అన్నాడు. ఎందుకు తాత, ఇక జాతీయ రాదు, ఇంకేం ఉరుకుతావా అంటే ఇప్పుడే నాకు రిటైర్ అయ్యే ఆలోచన లేదంటున్నాడు. ఈ తాత పేరు నడుమ గిన్నిస్ బుక్లో కూడా ఎక్కింది. ఈ తాతను అందరూ ముద్దుగా గోల్డెన్ బోట్ అని పిలుస్తారు. రన్నింగ్ పోటీ అయిపోయినాక బోల్ట్ లెక్క పోజు కూడా పెడతాడు. వయసులు ఉన్నప్పుడు రన్నింగ్ పోటీలకు దూరంగా ఉన్న ఈ తాత 90 ఏళ్ళు వచ్చినాక ఉరుకుడు స్టార్ట్ చేసిండు. ఇంత వయసు వచ్చినా ఇంత ఆరోగ్యంగా ఎట్లున్నావు తాత అని అడిగితే రోజు ఎక్సర్సైజ్ చేస్తా, ఏది తిన్నా కొంచెం కొంచెం తింటా అని చెప్తున్నాడు. ఇన్నేళ్ళు వచ్చిన ఆరోగ్యంగా ఉన్న ఈ తాతను చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారట. ఓ అబ్బాయి సొంతంగా ఓ గడియారం తయారు చేసి మాస్టర్కు చూపించాడు. ఆ గడియారం చూసిన మాస్టరు భయపడిపోయాడు. వెంటనే పోలీసులు వచ్చారు. ఆ కుర్రాన్ని అరెస్టు చేసి తీసుకుపోయారు. ఈ విషయం అమెరికా ప్రెసిడెంట్ ఒబామాకు తెలిసింది. అప్పుడు ఆయన ఏం చేశారు? అమెరికా పోలీసులు తీసుమార్కాలని అనుకుంటారు చాలా మంది. గాలి వేసే ఓరాక్షన్ కూడా గట్లనే ఉంటది. కానీ అప్పుడప్పుడు గాలు కూడా బెత్తిరి బెత్తిరి పనులు చేస్తారు. ఈ నడుమ గాలు వేసిన పని చూసి సోషల్ మీడియాలో మస్తు మంది గుస్సాయిరు. ఇదేం పని అని తిట్టిపోస్తున్నారు. ఈ నడుమ అయితే మరీ అధ్వానం అయిపోయింది. తారు చూసి పాము అనుకుంటున్నారు గాళ్ళు. చిన్న సప్పుడు వినిపిస్తే బాంబు వేలిందేమోనని వణికిపోతున్నారు. ఇక అసలు ముచ్చట చెప్తున్నారు. ఇగో ఈ పోరని పేరు అహ్మద్ మహమ్మద్. అమెరికాలో ఉన్న ఈర్వింగ్ సిటీలో 9వ తరగతి చదువుతున్నాడు. వాళ్ళకు సైన్స్ పాఠాలు చెప్పే పంతులు ఇంటికాడ ఏదన్నా ఒకటి సొంతంగా తయారు చేసుకొని రమ్మని ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చిండట. ఇక ఈ పోరాడైతే మస్తు షారు. ఇంటికాడ ఏలు పెట్టకుండా చిన్నపాటి మెకానిక్ లెక్క తయారయ్యాడు. సారి చెప్పిండు కదా అని పిల్లగాని తెలివితోనే ఒక గడియారం తయారు చేసిండు. గది చూసి సారు బగ్గ మెచ్చుకుంటాడని సంబరపడ్డాడు. గడియారం తీసుకుపోయి సారుకు చూపెట్టిండు. అది చూడంగానే సారుకి ఏమో డౌట్ వచ్చింది. ఈ పోరాడు స్కూల్కు టైం బాంబ్ తీసుకొచ్చిండని భయపడి పోలీసు వాళ్ళకు ఫోన్ చేసిండు. ఇక పోలీసులు ఎగేసుకుంటా స్కూల్కు రయ్యి అనుకుంటా ఉరికొచ్చిరు. సారుకు తెలియకపోతే తెలియకపోయా. మరి పోలీసు వాళ్ళైనా ఆలోచించాలి కదా. అవి ఏం ఆలోచించకుండా బహుమతి ఇవ్వాల్సిన చేతులకు బేడీ లేచిండ్రు. పిల్లగాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కు ఉంచబోయారు. ఇక దాంతో స్కూల్ యాజమాన్యం కూడా పిల్లగాన్ని స్కూల్ నుంచి 3 రోజులు సస్పెండ్ చేసినామని ప్రకటించింది. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న పోలీసులు పిల్లగాన్ని ఇచ్చిపెట్టిర్రు. ఊకుంటే ఉత్తోడంటారు, లేకుంటే కొంచోడంటారు అన్నట్టు పిల్లగాడు తెలివితోని గడియారం చేసుకొస్తే మెచ్చుకోవాల్సింది పోయి పోలీసులను పిలిచి పట్టించిన స్కూల్ వాళ్ళనల్లా గాలి చెప్పంగానే ఉరికొచ్చి పిల్లగానికి బేడీ లేచిన పోలీసు వాళ్ళనల్లా చెప్పురే. సిగ్గులేదు జీడిగింజ అంటే నల్లగున్న నాకేం తక్కువ అన్నదట. అవో గట్టనే ఉన్నది. ఈ అరెస్టులు సస్పెన్షన్ వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. వార్తలతోని అహ్మద్ కు మస్తు మద్దతు దొరికింది. ఈ పిల్లగాన్ని మెచ్చుకుంటా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయన ట్విట్టర్లో రాసిండు. వైట్ హౌస్ కు రావాలని అహ్మద్ కు ఆహ్వానం పంపిండు. ఫేస్బుక్ సహా వ్యవస్థాపకుడు జూకర్బర్గ్, హిల్లరీ క్లింటన్ అసొంటోళ్ళు కూడా అహ్మద్ ను మెచ్చుకుంటున్నారు. ఇది ఇవాల్టి ఆవకాయ బిర్యానీ. మరిన్ని పొలిటికల్ చమక్కలు, తమాషా స్టోరీలతో మరో ఎపిసోడ్లో కలుద్దాం. స్టే ట్యూన్.